ఏమెరగని ఎల్లిపాయ గురిగిలేస్తే కరిగిపాయ అన్నట్టున్నదట కేంద్ర సహాయం మంత్రి బండి సంజయ్ అన్న తీరు. కేంద్ర మంత్రి అయినా కూడా ఇంకా కార్పొరేటర్ కంటే అటేటే మాట్లాడుతుండని దుమ్మెత్తిపోస్తుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. మరి ఆయననే కేంద్ర సహాయం మంత్రి ఉన్నాడు కదా, మరి ఆయన చేతిలో అధికారం పెట్టుకొని కేటీఆర్ను జైల్లో వేయాలని రేవంత్ రెడ్డికి చెప్పుడేంది అని అంటున్నారు. ఆ రెండు పార్టీల నడుమ నడుస్తున్న సత్సంబంధాలు ఏందో చెప్పాలని డిమాండ్ చేస్తుండ్రు. పిచ్చి ముదిరింది రోకలు బండలు నెత్తికి చుట్టుండ్రి అన్నట్టున్నదట కేంద్ర సహాయం మంత్రి బండి సంజయ్ అన్న మాటలు వింటున్నోళ్లకు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ₹1 తీసుకురాని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సార్లు హైదరాబాద్ టు ఢిల్లీకి పుక్కిట్ల ఫ్లైట్లు చక్కర్లు కొట్టి ప్రజాధనం నీళ్ల వారబోసుడు తప్ప ఏం పడవు చేసిందే లేదని తిట్టిపోస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. అసలు బండన్నకు హోంశాఖ సహాయ మంత్రి అర్హతలు తెలుసా? బీజేపీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీఎం ప్రతిపక్ష నేతను అరెస్టు చేస్తాడని ఎట్లా మాట్లాడతాడు? పెట్టుబడులపై రేవంత్ను విమర్శించవద్దని బండి సంజయ్ అంటాడు. బండి సంజయ్ కేంద్ర మంత్ర, కాంగ్రెస్ అధికార ప్రతినిధా? బండి సంజయ్కి కేంద్ర మంత్రి పనులేందో అసలు తెలుసా? కేటీఆర్ను జైల్లో పెట్టమని చెప్తావా? కేటీఆర్ ఏం తప్పు చేసిండని జైల్లో పెడతారు? కేటీఆర్ను జైల్లో వేయకపోతే యుద్ధం చేస్తారని బండి సంజయ్ అంటున్నాడు. జైల్లో వేసే బాధ్యత ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి తీసుకుంటారా మరి అని గట్టిగా నిలదీసిండు శ్రీధర్ అన్న. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై కారు పార్టీ పతార పలసబడగొడతామని చూస్తాండ్రు. కానీ ఆ కోరిక ఎన్నటికి తీరది. జెండాలు డీపీలుగా పెట్టుకోమంటున్నావు, జై శ్రీరామ్ అనమంటున్నావు. గవేమన్నా బువ్వ పెట్టే పనిలేనా? నువ్వు కేంద్ర మంత్రి అయి కరీంనగర్కు ₹10 పట్టుకొచ్చి పని చేపించినవా? 10 మందికి పని చూయించినవా? ఈ 10 ఏళ్లలో నువ్వేం చేసినావు? కేటీఆర్ ఏం చేసిండో చర్చకు సిద్ధమా అని సవాల్ చేసిండు. కాంగ్రెస్ వాళ్ళు ఓట్లేస్తేనే నేను ఎంపీ అయినా అన్నది నువ్వు కాదా? ఎందుకింత లాలూచి సంజయ్ గారని సండ్రకోలతోని వాతలు పెట్టినట్టే వాతలు పెట్టిండు రావుల శ్రీధర్ అన్న.